ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మహిబుజ్జి లైఫ్ స్టైల్. మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ ఫ్రెండ్స్ కాస్త సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో లాస్ట్ వరకు చూసేసి లైక్ చేసి వీడియో ఎలా ఉందో కామెంట్ చేసేయండి. నా వీడియో మార్నింగే పెట్టాల్సింది కానీ ఒక పెద్ద ఇష్యూ వచ్చి పడిందబ్బా. అసలు ఫోన్ రీస్టోర్ కొట్టేసా, అసలు మొత్తం ఈమెయిల్ ఐడీలు ఇంకా పాస్వర్డ్ అవన్నీ మర్చిపోయా. అసలు ఆగం అయిపోయింది కొద్దిసేపు అయితే. నిజంగా యూట్యూబ్ ఛానల్కి కూడా ఏదైనా ప్రాబ్లం వస్తుందేమో అనుకొని నిజంగా అసలు ఎంత టెన్షన్ పడ్డానంటే అసలు చెప్పలేను. అసలు నిజంగా టైం గాడ్ మళ్ళీ అది వచ్చింది. ఇదోటి అదోటి ఇంకా పక్కన అన్నయ్య ఉండే, అన్నయ్య అయితే సెట్ చేసి ఇచ్చాడు. నిజంగా అయితే చాలా అంటే చాలా భయపడ్డాను నేనైతే. ఎందుకో ఏంటో అసలు మనం ఏదైనా శ్రద్ధగా పని చేస్తుంటే ఖచ్చితంగా టైం కానీ లేదా మనుషుల వల్ల కానీ లేదా ఏ విషయంలోనైనా సరే నెగిటివ్ అనేది ఖచ్చితంగా వస్తుంది. దాన్ని కాస్త మనం పాజిటివ్గా చేసేసుకొని ముందుకెళ్తే సరైపోతుంది. అదే మనకి మంచిగా జరుగుతుంది అనేసి అంటున్నాను. ఎందుకంటే అసలు నిజంగా నా ఛానల్ పోయింది, నా ఫోన్ పని అయిపోయింది అనుకున్నా కానీ లాస్ట్ వరకు ప్రయత్నించిన మళ్ళీ వచ్చేసింది. థ్యాంక్ యూ సో మచ్ అన్న. అసలు అన్నయ్య లేకపోతే నాకు ఛానల్ పోయేదేమో అనిపించింది. ఫోన్ ఖరాబ్ అవుతే అవుతుందేమో కానీ యూట్యూబ్ ఛానల్కి ఏదైనా ప్రాబ్లం వస్తుందేమో అనేసి చాలా టెన్షన్ పడ్డాను. ఎందుకంటే నాకు పెద్దగా దాని గురించి తెలియదు. సెట్టింగ్స్ కూడా నేను యూట్యూబ్లో చూసి అలా సెట్ చేసుకున్నాను. ఫోన్ పర్లేదు, ఖరాబ్ అవుతే ఇంకోటి తీసుకుంటుంటేనేమో అనే ఆలోచనలోనే ఉన్నా. కాకపోతే యూట్యూబ్ కదా, ఎంతో కష్టపడి వీడియోస్ తీసాను. అసలు మెంటలీ ఫిజికల్లీగా అసలు ఎంత స్ట్రగుల్స్ ఫేస్ చేసి పిల్లలతో ఇంటి పనులతో అసలు ఎంత టైం కుదరకపోయినా కుదుర్చుకొని మరి వీడియోస్ తీసుకుంటూ ఇలా అప్లోడ్ చేస్తున్నాను. ఇది కొద్దిగా ప్యాషన్తోనే. అలాంటిది ఇలా జరిగింది ఏంది అని ఒక గంట సేపు అయితే నా మైండే పని చేయలేదు. మళ్ళీ అయితే వచ్చేసింది హ్యాపీ. వీడియోలోకి వచ్చేసి సాటర్డే అండ్ సండే వ్లాగ్ అనమాట. అత్తయ్య వాళ్ళకు వారం వచ్చేసి సాటర్డే అనమాట. వాళ్ళు దీపం పెట్టుకుంటారు నరసింహస్వామికి. ఇక్కడ దేవుళ్ళు లేరు కాబట్టి నేను ఓన్లీ ధూపం పెట్టుకొని ఇల్లంతా తూర్చేసి తలస్నానం చేసుకుంటాను. ఇంకా పొద్దున్నే లేసి ఇంటి పనులు అయితే చేసేసుకుని హెడ్ బాత్ చేసుకొని చిన్నోడికైతే బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను. కొద్దిగా ధూపం కూడా వేసాను. పొద్దున్న ఇలా ధూపం వేసుకొని అన్ని పనులు చేసుకుంటూ ఉంటే భలే అనిపిస్తుంది అసలు. అండ్ ఈరోజు కిచెన్ ఆర్గనైజింగ్ చేసుకోవడానికైతే వుడ్ స్టాండ్ అయితే బుక్ చేశాను. చాలా బాగుంది. కిచెన్ కొద్దిగా మేకోవర్ చేయాలి, ఆర్గనైజింగ్గా పెట్టుకోవాలి అనేసి వీడియో ఈరోజు. మీరు కూడా చూడండి, ఎలా అనిపించిందో తప్పకుండా నాకు కామెంట్ చేయండి. నేనైతే వాషింగ్ మిషన్ని మోస్ట్లీ వీకెండ్లానే వాడతాను. ఎందుకంటే సాటర్డే సండే కొద్దిగా పని ఎక్కువ ఉంటుంది, పిల్లల్ని చూసుకోవాలి, అలాగే పనులు కుదరవు, ఎక్కువ అలసిపోతాననేసి వీకెండ్లోనే ఎక్కువ యూజ్ చేస్తాను. మిగతా రోజుల హ్యాండ్తోనే వాష్ చేస్తాను. మా వారి కోసం అయితే ఎంత ఫాస్ట్గా చేసిన బీరకాయ అయితే మామూలు ఫాస్ట్గా చేయలేను. ఎందుకంటే ప్రెషర్ కుక్కర్లో పెట్టి కర్రీ చేశాను. ఎందుకంటే తొందరగా కావాలి అనేసి అన్నారు. సడన్గా డ్యూటీకి వెళ్ళిపోయారు. ఇంతలో మా చిన్నోడు వచ్చాడు. వాడికి స్నాక్స్ కోసం అయితే ఎగ్స్ అయితే ఉడికిచ్చాను. ఇక్కడ ఈ ప్లేస్లో కూర్చొని హ్యాపీగా హోంవర్క్ చేసుకుంటూ కూర్చున్నాము. ఇక తను డ్యూటీకి వెళ్ళిపోయారు మా వారైతే. ఇక ఈవినింగ్ అయిపోయింది. నెక్స్ట్ సండే అనమాట. ఆ రోజు కూడా తనకి ప్లాన్ ఉందన్నమాట డ్యూటీ. ఇక అందుకోసమనే నాకైతే చాలా చిరాకు ఉండే. ఎందుకంటే వారానికి ఒక్కరోజు కూడా మాతో టైం స్పెండ్ చేయవా, ఎందుకు డ్యూటీ ఈరోజు అనేసి అదే ఫ్రస్ట్రేషన్లో ఉన్న సండే రోజు అయితే. అంతే కదా, మనం ఇంట్లో ఇంత హ్యాపీగా ఉంటున్నామంటే తను బయటకు వెళ్ళి పని చేయాల్సిందే. పాపం పిల్లలైతే సండే కోసం కూడా వెయిట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది ఒక్కొక్కసారి. ఎందుకంటే వాళ్ళ నాన్న టైం దొరికితే వీళ్ళతో ఆడుకుంటాడు. ఇంకా సండే అయితే ఇంకా ఎక్కువ టైం స్పెండ్ చేస్తాడు వీళ్ళతో అనేసి వీళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు సండే ఉంటే. కాకపోతే ఈరోజు డ్యూటీకి వెళ్తున్నారు. ఇక వాళ్ళకైతే టిఫిన్ చేసి ఇచ్చాను. ఇద్దరు ఏం చక్క ముద్దుగా తింటున్నారు. ఇక్కడ వచ్చేసి చికెన్ చేద్దాం అనేసి కర్రీ కడుగుతున్నాను. చికెన్ అంటే తినని వాళ్ళు ఉండరు కదా, హ్యాపీగా ఏం చక్క ఎంజాయ్ చేసుకుంటూ తింటారు. కానీ కడగడం అంటే నా వల్ల కాదు, నేనే కాదు చాలామందికి ఇష్టం ఉండదు కదా. ఎందుకంటే వంట చేసే వాళ్ళకి తినడానికి ఇంట్రెస్ట్ ఉండదంట. మా అమ్మ కూడా ఎప్పటికీ అనేది, నేను వంట చేసినా కదమ్మా, నాకు ఇప్పుడు తినబుద్ధి కావట్లేదు, కాసేపు ఆగి తింటా అనేసి. అప్పుడే అలా ఎందుకన్నదో ఇప్పుడు అర్థమవుతుంది. ఎందుకంటే అది కడిగి వండుతాం కదా, తినాలనే ఇంట్రెస్ట్ ఉండదబ్బా అసలు. నాకేనా మీకు కూడా? మొన్న సాటర్డే రోజు అయితే లైవ్కి వచ్చాను కదా, చాలామంది రాలేరు. కొంతమంది ఇట్లా వచ్చారు వెళ్ళిపోయారు. కొంతమంది అయితే మాట్లాడారు కాసేపు. ఇక వాళ్ళతో మాట్లాడుకుంటూ కాస్త ఫస్ట్లో భయపడ్డా, తర్వాత ఇంకా కాసేపు ఉంటే బాగుంటుంది, ఇంకోసేపు మాట్లాడితే బాగుంటుంది అనిపించింది. నిజంగా అండి, ప్రతి వీకెండ్ కానీ సాటర్డే అండ్ సండే ఈ 2 రోజులలో ఎప్పుడన్నా ఒకసారి లైవ్కి వస్తాను తప్పకుండా. ప్లీజ్ కొద్దిగా చూస్తున్న వాళ్ళు ఇది గుర్తుపెట్టుకొని నాతో మాట్లాడండి. ఎందుకంటే కొంతమంది కామెంట్ చేయడానికి ఇష్టపడరట. అందుకే లైవ్లో డైరెక్ట్గా మాట్లాడవచ్చు కదా.
నేను ఆన్సర్ ఇస్తాను, మీతో మాట్లాడతాను డైరెక్ట్‌గా. నాకు కూడా అది కొద్దిగా హెల్ప్ అవుతుంది. లైవ్ చేయడం వల్ల నాకు గూడా ఛానల్‌కి హెల్ప్ అవుతుంది. అందుకని లైవ్‌కొస్తాను ప్రతి సండే గానీ, సాటర్డే గానీ. అందులో మీతో డైరెక్ట్‌గా మాట్లాడతాను. అందుకోసమే కొద్దిగా గుర్తుపెట్టుకొని తప్పకుండా లైవ్‌లో అయితే జాయిన్ అవ్వండి. ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ చేశారబ్బా చాలామంది. నేను ప్రతి ఒక్కరికి మెసేజ్ రిప్లై ఇవ్వలేకపోతున్నాను. అందుకోసమే చెప్తున్నాను. సండే రోజైతే నెమ్మదిగా లేచి, నెమ్మదిగా వంట చేసుకొని, హ్యాపీగా టీవీ చూసుకుంటూ ఫ్యామిలీతో ఎంజాయ్ చేసేవాళ్ళము. ఈరోజు తనకి డ్యూటీ ఉందనేసి మాత్రం వంట చేస్తున్నాను. నిజంగా కాస్త చిరాకే ఉన్నాను. చూస్తే మీకు అర్థమవుతుందో లేదో కానీ నిజంగా చాలా కోపంలో ఉన్నాను. ఎందుకంటే ఎందుకు వెళ్తున్నావు అనేసి. ఎందుకంటే పిల్లలను వీకెండ్ మొత్తం చూసుకుంటా, ఒక్కరోజైనా తను ఉంటే నాకు హెల్ప్ అవుతుంది. పిల్లల చూస్తూ కొద్దిగా ఆడిపిస్తే నేను కాస్త ఏదైనా పని ఉన్నా, ఇలా వీడియో ఇట్లాంటివి ఉన్నా చేసుకుంటాను కదా. ఒక్కరోజైనా నాకు సెలవు వద్దా అన్నట్టు మాట్లాడాను తనతో. ఇక మండే రోజు అంటే నిన్న సెలవు ఉండే తనకి. ఇంక తనైతే పిల్లల దగ్గర ఉండే. ఇక చికెన్ అయితే కంప్లీట్ అయింది. ఇక తన కోసం అయితే ఉల్లిపాయలు రెడీ చేసి పెట్టాను. ఎందుకంటే చికెన్లోకి బాగుంటుంది కదా పక్కన నంచుకుంటే. చాలామంది హస్బెండ్కి వైఫ్కి గొడవలు ఎక్కడొస్తాయి అంటే ఇక్కడే అనమాట. ఎవరైనా సరే, ఏ వైఫ్ అయినా సరే టైం ఇవ్వాలనేసే కోరుకుంటుంది కానీ ఇంకేం కోరుకోదు కదా. ఎంత కోపం ఉన్నా సరే తనకైతే టిఫిన్ లేనిది మాత్రం అస్సలు పంపను. మ్యాక్సిమం ఖచ్చితంగా టిఫిన్ పంపిస్తాను. ఎందుకంటే క్యాంటీన్లో ఫుడ్ అస్సలు బాగుండదంట. ఇక తనని మా చిన్నోడిని చూసుకున్నట్టే చూసుకుంటా. ఆల్మోస్ట్ నేను టేక్ కేర్ చేయడం అంటే చాలా ఇష్టం. నేను ఇంట్లో వాళ్ళందరినీ, నాట్ ఓన్లీ కిడ్స్, అందరినీ అలా ఇష్టంగా అన్నీ సిద్ధం చేయడం అంటే చాలా ఇష్టం. ఎందుకంటే చిన్నప్పటి నుంచి నేను మా నాన్నని చూసుకుంటూ పెరిగాను కాబట్టి తను కూడా డ్యూటీకి వెళ్ళేటప్పుడు టిఫిన్ రెడీ చేయడం, ఇలా డ్రెస్ అన్నీ ఐరన్ చేయడం చేస్తాను. ఇక అదేవిధంగా తననైతే డ్యూటీకి పంపించేసాను. కాసేపు తను వెళ్ళిన తర్వాత రెస్ట్ తీసుకున్నాము పిల్లలు నేను. ఇంతలో అయితే కొరియర్ వచ్చింది. ఇక ఈరోజు ఈ వీడియో పెట్టేద్దాం అనేసి ఆ రోజు వ్లాగ్ అయితే తీశాను. ఇంకా ఎక్కడైతే మా చిన్నోడికి మామూలుగా క్యూరియాసిటీ ఉండదు అసలు. నేను చేస్తా అమ్మా, నేను చూస్తా, అది ఎలా ఉంటుంది, ఎలా పెడతారు అనేసి నాన్న అయితే సావ దొబ్బిండు. అసలు ఎందుకురా బాబు, నేను చేసుకుంటాను కదా అంటే, లేదు లేదు నేను చూస్తా, నేను చేస్తా అనేసి ఒకటే ఆర్గ్యుమెంట్ అసలు. సరే చెయ్యి, నువ్వే తీ అనేసి వాడికి కొద్దిగా అప్పచెప్తే అటు ఇటు వేసిండు. వద్దు బాబు నేను చేసుకుంటా అనేసి ఇక మళ్ళీ నేను పెట్టాను. నిజంగా ఈ స్టాండ్ వచ్చేసి చాలా బాగుంది. మీషోలో బుక్ చేశాను. ఎందుకంటే కిచెన్ కౌంటర్ టాప్ పైన కొద్దిగా డెకరేట్గా ఉంటుంది. కిచెన్ అయితే చాలా చిన్నగా ఉంటుంది. అందుకోసం అయితే ఇలాంటి ఆర్గనైజర్లు ఉంటే కొద్దిగా చిన్నగా ఉన్నా పర్లేదు, నీట్గా కూడా పెట్టుకోవచ్చు చిన్న చిన్న వస్తువులన్నీ ఇందులో అనేసి బుక్ చేశాను. మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళకైతే మీషో అయితే చాలా మంచిదన్నమాట. తీసుకోవడానికి వస్తువులు చాలా మంచిగా బడ్జెట్ రేంజ్లోనే వచ్చింది. 340, 300 అలా పడింది నాకైతే. ఇంకా కొద్దిగా డస్ట్ బట్టి నుండే ఇక ప్యాకింగ్ అయితే చాలా బాగుంది. కొద్దిగా డస్ట్ ఉందనేసి క్లాత్తో అయితే నీట్గా తుడిచేసాను. వుడ్ అండి ఇది, మొత్తం చెక్కదనమాట. పెయింటింగ్ వేసారు దానికి. చాలా బాగుంది అసలు, ఎంత క్యూట్గా ఉందో. ఇంకా కిచెన్లో పెడితే ఎలా ఉంటుందో మీరు కూడా చూసేయండి.
వంట చేసేటప్పుడు అన్నీ దగ్గర ఉంటే చాలా ఇష్టం. అందుకనే ఈ 2 స్టాండులు అయితే బుక్ చేశాను. ఇంకొకటి డెకరేట్‌గా ఉంటుందని ఇంకొకటి బుక్ చేశాను. ఈ వుడ్ స్టాండ్ అయితే నిజంగా నాకు భలే నచ్చింది అసలు. కొన్ని చిన్న చిన్న వస్తువులు కానీ అలాంటివి పెట్టుకోవడానికి బాగుంటుంది. ఇప్పటికైతే ఇలా అరేంజ్ చేశాను. మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా మిగతా వస్తువులు కిచెన్ ఆర్గనైజర్‌లో అయితే సెల్ఫ్‌లో పెట్టుకుంటాను. కానీ ప్రతిసారి సెల్ఫ్‌లో వెళ్ళి తీసుకొని వచ్చేసరికి ఈడ పోపు మాడిపోతుంది. అందుకని పక్కనే ఉంటే బాగుంటుందనేసి ఈ స్టాండ్లు అయితే తీసుకున్నాను. ఒక దగ్గరే ఉంటే బాగుంటుంది, అలాగే చూడడానికి కూడా నీట్గా కిచెన్ లుక్ వస్తుందనేసి ఇక్కడ పెట్టుకున్నాను. చాలామంది అన్నారు కదా మీ ఇల్లు ఎప్పుడు అంత నీట్గా ఉంటుంది ఎలా అనేసి. రీజన్ ఈ ఇల్లు అన్నమాట. ఎప్పుడైనా సరే పిల్లలు ఏదైనా మెసేజ్ చేస్తే వాళ్ళ పని వాళ్ళే చేసుకుంటారు. ఈ విషయంలో అయితే చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఎందుకంటే వీళ్ళు ఇందాక ఆడుకున్నారు, రాగానే ఆడుకున్న తర్వాత చూడండి వాడు ఎంత నీట్గా చేస్తున్నాడో. నేను జస్ట్ చెప్తాను అంతే, కానీ మిగతా టైంలో నేనే చేసుకుంటాను. కానీ మీరు ఎప్పుడన్నా అడుగుతారు కదా ఇల్లు ఎంత నీట్గా ఉంది అని, వీడే కాస్త నీట్గా పెట్టుకుంటాడనమాట, ఎక్కువ మెసేజ్ చేయకుండా. ఇక ఇక్కడ వచ్చేసి దివాన్ సెట్ కూడా బుక్ చేశాను. అంటే కవర్స్ అనమాట, పిల్లో కవర్స్ అండ్ దివానీ బెడ్షీట్ అనమాట. చూసారు కదా ఎంత క్యూట్గా ఉందో. అంటే బెడ్షీట్ బుక్ చేశాను కదా మొన్న, అందుకోసం అనేది అదే కలర్ అదే టైపు దివాన్ సెట్ కూడా బుక్ చేశాను. చూడడానికి కొద్దిగా గ్రాండ్గా ఉంటుంది అని. వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా నాకు కామెంట్ చేయడం మర్చిపోకండి. చాలామంది చూస్తున్నారు అబ్బా వీడియోస్ అయితే, కాకపోతే లైక్ చేసి వెళ్ళండి అబ్బా. ఎందుకంటే ఒక్క లైక్ ద్వారా నాకు ఈ వీడియో ఇంకొకరికి చూపిస్తుంది అనమాట యూట్యూబ్. నేను కిచెన్ ఎలా ఆర్గనైజ్ చేసుకున్నాను, డివైన్ సెట్ మీకు ఎలా నచ్చిందో తప్పకుండా నాకు కామెంట్ చేయండి. అలాగే వీడియో లైక్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు ఫోన్ కోసం అలా టెన్షన్ పడ్డాయి కదా, అదే టెన్షన్ నా వాయిస్లో కూడా వినిపిస్తుంది అనేసి అనుకుంటున్నాను. సో ఈ రోజైతే ఇలా గడిచింది నాకైతే, సాటర్డే అండ్ సండే రోజుది. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు తప్పకుండా కామెంట్ చేయండి. మరి ఒక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. బాయ్.